హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నెల్లూరు జిల్లాకి సంబంధించి జనసేన పార్టీలో ఒక కలకలం రేగుతుంది. అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేములపాటి అజయ్ గారి వర్గం, వీళ్ళ ఇద్దరి మధ్య జనసేన పార్టీ నలిగిపోతుందేమో అనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం చాలా దీని గురించి మాట్లాడుకున్నాం. అక్కడ అసలు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉంది, నిజంగానే అంత బలమైనటువంటి పనితీరును వాళ్ళు కనబరిచారా, ఎందుకని వేములపాటి అజయ్ గారి వర్గం మీద ఆయన మీద అంత అక్కసు అనేటువంటిది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అసలు పూర్తిగా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అసలు వాళ్ళకి వేములపాటి అజయ్ గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎందుకు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు. అన్న నమస్తే. అన్న నమస్తే హరీష్. అన్న, నెల్లూరు జనసేనలో అసలు ఏం జరుగుతుంది? వేములపాటి అజయ్ గారి మీద అంత వ్యతిరేక వర్గం అనుకుంటూ పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు ఇన్ఛార్జీలుగా కావచ్చు, వీళ్ళు కావచ్చు, నిజంగానే ఆయన మీద ఎందుకు అంత అక్కసు ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఆయన మీద దాడి చేసేంత స్థాయికి ఎందుకు వెళ్తున్నారు? అంటే మొన్నటి వరకు అన్నమాట నెల్లూరు జిల్లాలో ఒక్క నాయకుడికైనా కనీసం ఒక 5,000 ఓట్లు సొంతంగా తెచ్చుకునే స్థాయి లేదు. 5,000 ఓట్లు చాలా ఎక్కువ చెప్పాను నేను. కనీసం 1000 ఓట్లు తెచ్చుకునే స్థాయి కూడా ఒక్క నాయకుడు కూడా సొంతంగా లేదు. సో వీళ్ళందరూ లెల్లీపుడ్స్, ఇలాంటి వాళ్ళని పెట్టుకుని జనసేన పార్టీ నెల్లూరులో రాజకీయం చేయడం అనేది అసాధ్యం. సో అజయ్ కుమార్ వేములపాటి లాంటి నాయకులు నెల్లూరులో ఏదో ప్రక్షాళన చేయాలి, నెల్లూరు జిల్లాలో జనసేనకు సంబంధించి కాస్త కూస్తూ ఉనికిని చూపాలి అన్న ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళందరూ పార్టీ పేరు చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు వీళ్ళందరూ, పాయింట్ ఆఫ్ కరప్షన్ అనాలి వీళ్ళందరినీ. చాలా మంది జనసేన పార్టీ పేరు చెప్పుకొని అనేక మంది దగ్గర డబ్బులు వసూళ్లు చేశారు వీళ్ళంతా. ముఖ్యంగా ఆత్మకూరు విషయానికి వస్తే మనం నెలశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి అనేక మంది దగ్గర, బాధితులు నా దగ్గర కూడా వచ్చారు, ప్రత్యక్ష సాక్షి నేను. బాధితులు కొంతమంది, అంటే నేను పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ డబ్బులు చెల్లిస్తా, మీ అప్పులు చెల్లిస్తా అని చెప్పారు. అంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అధికారంలోకి వస్తే ఏమైనా దందాలు చేస్తారా? అధికారంలోకి వస్తే అవినీతి చేస్తారా? ఎట్లా చెల్లిస్తారు అవినీతి అధికారంలోకి వస్తే? సో అధికారంలోకి వస్తుంది పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు చెప్పి అతను అనేక మందిని తన చుట్టూ చెప్పుకున్నారు. సో అలాంటి, అందుకే నేను అంటున్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కాదు, పాయింట్ ఆఫ్ కరప్షన్ అని. సో అలాంటి వ్యక్తి ఇవాళ ఆత్మకూరులో జనసేన పార్టీని ఏ రకంగా ఉద్ధరించగలరు? కనీసం తను ఒక కార్యక్రమాన్ని సొంతంగా నిర్వహించేలేదు. అలాంటి వ్యక్తి ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? ఇవాళ రాజకీయంగా సభ్యత్వాలు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ తీసుకుంది. వాస్తవానికి అధికారంలో లేనప్పుడు డెఫినెట్ గా ఒక కసి తపన ఉంటది కాబట్టి అందరూ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటారు. ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో సహజంగానే కాస్త నిస్తేజం ఉంటది. కానీ నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి కూడా అది నిస్తేజమే, అధికారంలో ఉన్నా లేకున్నా నిస్తేజంగానే ఉంది పార్టీ. కేవలం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసమే పార్టీని వాడుకోవడం తప్ప పార్టీని జనంలోకి తీసుకెళ్లిన ఒక్క నాయకుడు నెల్లూరు జిల్లాలో లేకపోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం జనసేన పార్టీకి. అలాంటి స్థితిలో మొన్న సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో నెల్లూరులో 50,000 సభ్యత్వాలు అజయ్ కుమార్ పార్టీ గారి సారథ్యంలో జరిగినాయి. సో అది ప్రతి చోట ఇప్పుడు ఆత్మకూరులో మెంబర్షిప్ అజయ్ కుమార్ వేములపాటి ద్వారా మెంబర్షిప్ తీసుకోవద్దనే రూల్ ఉందా? తప్పే ఉంది. ఎవరైనా సరే పార్టీకే కదా చేసేది. ఏమైనా రూల్ ఏమన్నా ఉందా? ఈ నియోజకవర్గం ఈయన సామంతరాజు, ఈ నెలశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి సామంతరాజు, ఇతనికి మాత్రమే సభ్యత్వాలు చేసే హక్కు జనసేన పార్టీ దఖలు పరిచిందని ఏమైనా ఉన్నదా? ఇచ్చింది ఆయనకి ఏమైనా పోనీ అంటే లేదు, అది కూడా లేదు. ఇంకెవరు చేయకూడదు, నేనే ఈయన చెయ్యడు, చేసే వాళ్ళనే చేయడు. ఏకంగా దాడి చేయడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అజయ్ కుమార్ వేములపాటి అనే వ్యక్తి టిడ్కో చేయను, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, పైగా నాగబాబు లాంటి జనసేనాని సొంత సోదరుడైన నాగబాబుకు క్లాస్మేట్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా తిరిగి, ఎస్పెషల్లీ కోవూరు నియోజకవర్గం లాంటి చోట్ల తిరిగి ఓట్లు తీసుకొచ్చిన పాత్రలో ఆయన ఉన్నాడు. సో అలాంటి అజయ్ వేములపాటి గారి మీద
ఈ రకంగా దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది సిగ్గుచేటు. ఒక పార్టీలో ఇంత చేసిన తర్వాత కూడా ఇవాళకి కూడా అతన్ని సస్పెండ్ చేయకపోవడం అనేది పార్టీ ఎంత నిస్తేజంగా ఉందో మనకు తెలుస్తుంది. ఎవరు వాళ్ళని ఎందుకు వాళ్ళని వాళ్ళు ఏమైనా అంటే పైనుంచి దిగొచ్చారా? ఎందుకు వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? నెల్లూరు జిల్లాలో ఆ సుజయ్ బాబుకు లేకపోతే నలిశెట్టి శ్రీధర్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మరి అజయ్ గారు రాకముందు ఏమన్నా వీళ్ళు నిజంగానే ఏమన్నా గొప్పగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నా? ఎందుకంటే మీరు కూడా ఆ జిల్లా వాసే, మీకు చాలా క్లారిటీగా తెలుసు. అదే కదా, ఇప్పుడు నేను నెల్లూరు జిల్లా, నా నియోజకవర్గం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. కోవూరులో చప్పిడి శ్రీనివాస్ రెడ్డి అంట అదేదో లిస్టులో జాబితాలో చూడటం తప్ప మా జిల్లాలో నా నియోజకవర్గంలో ఇతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకతను ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా మాకెవరికి తెలియదే. అవును, నేను కూడా పబ్లిక్ టాక్స్ తీసుకున్నాను, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పేరు చెప్పలేదు. ప్రశాంత్ రెడ్డి గారు వెనక తిరగటం కోసం, తోకలా తిరగడం కోసం, నాలుగు డబ్బులు వెనకేసుకోవడం కోసం, అవినీతి చేసుకోవడం కోసమో, దందాలు చేసుకోవడం కోసమో, లేకపోతే ఆయన సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం కోసం తిరుగుతున్నాడు తప్ప జనసేన పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని చప్పిడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చేశాడా అంటే లేదు. ఇప్పుడు నువ్వే లేవు హరీష్, తీసుకున్నావు అన్ని చోట్ల బయట తీసుకున్నావు, మనం అన్ని బయట పెట్టలా. నీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడు ఎవరు, ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్పి మైక్ పెడితే ఒక్కడన్నా చెప్పాడా? తెలియదండి అంటున్నారు. మరి ఇంకే రాజకీయం ఏం చేస్తామంటే నాకు అర్థం కాదు. అంటే నెల్లూరు జిల్లాని డిలీట్ చేసుకున్నారా? సామంత రాజ్యాలకు రాసిచ్చినట్టుగా వీళ్ళకి రాసిచ్చేసారా? ఎలా అర్థం చేసుకోవాలి? అదేంటి నాకు అర్థం కాని విషయం, దాడి చేయడం ఏంటండి నాకు అర్థం కాదు. అరే ఫోన్లే, మనం చేయలేకపోయిన పని ఆయన చేస్తున్నారు కదా అని ఆనందపడాల్సింది పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? క్రమశిక్షణ లేదా పార్టీలో? సో చాలా దీన్ని ఖండించాల్సిన అంశం ఇది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఎన్ఆర్ఐ సంబంధించిన ఒక కపులు, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వచ్చి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఏదో ఒకటి మనం కూడా ఉపయోగపడతామని చెప్పేసి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎంతో దాదాపు 80 నుంచి 90 లక్షలు ఖర్చు పెట్టారంట ఇప్పటి వాళ్ళు. 80 నుంచి 90 లక్షలు. ఏమన్నా పదం ఉందా వాళ్ళకి? పదవి లేదు, ఏమీ లేదు. అయినా దాదాపు దగ్గర కేవలం కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆయన మీద అభిమానంతో ఖర్చు. ఆఖరికి నలిశెట్టి శ్రీధర్ గారికి కూడా సభ్యత్వాలకు కూడా 2024లో నలిశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి లంబూతులు తిడతాడా? నోటికి ఏదొస్తే అది. ఇట్లాంటి నాయకుల్ని, ఇట్లాంటి వ్యక్తులని నాయకుడు అనడం సిగ్గుచేటు. అతని నాయకుడు కాదు, ఆ నాయకత్వ లక్షణాలు అతనికి లేవు. నా పార్టీ పేరు చెప్పేసి డబ్బులు తీసుకొని దందాలు చేసుకోవడం తప్ప అంతకు మించి ఏమీ తెలియదు అతనికి. ఇలాంటి వాళ్ళని ఇంకా పార్టీలో ఉంచితే పార్టీలో ఎవరు వాళ్ళని కాపాడుతున్నారు, ఏంటి వాళ్ళ ప్రయోజనం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న తమ్మిరెడ్డి శివశంకర్ గారు వెళ్లి దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత అయినా కనీసం పద్ధతి పాటించాలి కదా. ఆ నివేదిక బయటకు వచ్చేంత వరకు, చర్యలు తీసుకునేంత వరకు చేయాలి కదా. ఖచ్చితంగా జనసేన పార్టీ సభ్యత్వాలంటే పోటీ ఉంటది. ఎవరెన్ని సభ్యత్వాలు చేశారనేది నాయకుడి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. అవసరంలో నువ్వు వెనకబడ్డావు, నీకు చేత కాలేదు, ఇంకొకళ్ళు చేస్తుంటే దాడి చేస్తావా? ఎందుకు నలిశెట్టి శ్రీధర్ గారు ఇప్పుడు చేసింది 0 అంటన్నా. మీకు తెలుసో లేదు, అసలు ఆయనకి ఐడి ఇచ్చారంట కానీ ఐడి ఆయన ఓపెన్ కూడా చేయలేదట. 2024లో కూడా 0 అట. అంటే నియోజకవర్గాల్లో చాలా మందికి ఇప్పించారట కానీ 2024లో కూడా 0 అట, ఇప్పుడు కూడా 0 అట. ఏమన్నా అంటే నా తరపున చాలా మందిని చేపిస్తున్నాను కానీ నేను చేపించట్లేదు అంటే ఎవరైనా చేస్తే అవన్నీ కూడా ఈయన ఖాతాలో వేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కూడా. అంటే ఎవరో చేస్తే ఈయన ఖాతాలో వేసుకుంటాడు తప్ప ఈయన మాత్రం చేయడు. పైగా మీరు ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలి హరీష్. జనసేన పార్టీ ఏమాత్రం బాగుపడాలన్నా సరే, మీరు నివేదికలో తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఏమైనా నివేదిక ఇచ్చి ఉండొచ్చు. ఆయన రిపోర్ట్ ఆయన ఖచ్చితంగా ఆయన నిజాయితీగా నేను రిపోర్ట్ ఇస్తాడని నేను భావిస్తున్నాను. ఆయన ఏదైనా రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటివి ప్రోత్సహిస్తే పక్క నియోజకవర్గం వాళ్ళు ఏ నాయకుడు నా నియోజకవర్గానికి రాకూడదు, ఇది నా సామంతరాజు, నా కోట, ఇది నా ఏరియా, ఇది నేనే దందాలు చేసుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా పార్టీ గురించి మాట్లాడద్దని ఇలాంటి వ్యక్తులని సస్పెండ్ చెయ్యకపోతే, చర్య తీసుకో. అసలు ప్రజల్లో గౌరవం ఎలా ఉంటదండి అసలు పార్టీలకి ఇలా చేసుకుంటే? వీళ్ళకి పార్టీల్లో అసలు నియోజకవర్గంలో ప్రజలు ఎవరన్నా కనీసం గౌరవం ఇస్తారా అలా కొట్టుకుంటే రోడ్ల మీద? ఎలా ఇస్తారు గౌరవం? పైగా నేను లేనని చెప్తాడు బాహాటంగా. ఇప్పుడు
మీరు క్లియర్ గా ఫోటోలు కూడా ఉన్నాయి. అవునండి, మీరు వీడియో చేశారా? బాహాటంగా సుజయ్ అనే వ్యక్తి, ఇతను నలిశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి బయట దూరంగా నిలబడి వేరే ఒక డాబా మీద ఎక్కి చూస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ దాడి చేయిస్తున్నారు వీళ్ళు ప్రత్యక్షంగా. ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? ఏమైనా దీని జనసేన అయితే సీరియస్ గా తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే మీరు గతంలో కూడా ఒక వీడియో చేశారు, పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టం ఇది అజయ్ గారిదో లేదంటే నలిశెట్టి శ్రీధర్ గారిదో కాదు. రెక్కల కష్టాన్ని వీళ్ళంతా బజారు కీడుస్తున్నారు. వీళ్ళ కోసం కాదు పార్టీ పెట్టింది. అనేక మంది కార్యకర్తలు ఒక్క రూపాయి ఆశించకుండా తమ డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, పదవులు ఆశించకుండా సాక్రిఫైస్ చేసి పార్టీని ఈ రకంగా మోస్తున్నారు. అనేక ఒక ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కానీ పల్లకి ఎక్కి ఊరేగుతున్నారు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరినీ పల్లకి నుంచి దించకపోతే జనసేనకు భవిష్యత్తు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ అన్న, చూద్దాం ఏదేమైనా కానీ దీనికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అయితే మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నెల్లూరు జిల్లా అనేది ఇప్పుడు మీ జిల్లా కాబట్టి మీకు బాగా అవగాహన ఉంటుంది. డెఫినెట్ గా దీని మీద మనకు కూడా ఒక మంచి ఇన్పుట్ కూడా అక్కడ ఉంది. మనం తీసుకున్నాం, గ్రౌండ్ లెవెల్లో సెర్చ్ చేసాం కాబట్టి తీసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా దీని గురించి అధిష్టానానికి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ.